వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి. చూడండి, ఇక్కడ నా చేతులు చూడండి ఎంత ఎర్రగా పండాయో కదా. సో ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఎట్లాంటి ఆకు కానీ కోన్స్ కానీ అట్లాంటివి ఏం లేకుండా ఇన్స్టెంట్గా కెమికల్ ఫ్రీగా గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, మెహందీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా? వీడియో నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకెట్లా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా 2 ingredients ఉంటే సరిపోతుందండి మెహందీ చేసుకోవటానికి. ఇక్కడ వచ్చేసి నేను వరి పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి అండ్ షుగర్ తీసుకున్నాను. బియ్యం పిండి వచ్చేసి 2 tablespoons తీసుకున్నాను, షుగర్ 3 tablespoons తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలి మెహందీ అనుకుంటే వీటిని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు క్వాంటిటీస్ అనేది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. 2 tablespoons వరిపిండి అండ్ 3 tablespoons షుగరు, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇట్లాంటిది వేస్ట్ది దోశ ప్యాన్ ఉంటుంది కదా, సో నా దగ్గర ఉంది. ఆ దోశ ప్యాన్ తీసుకున్నాను. చూడండి, ఇదంతా మొత్తం బ్లాక్ అయిపోయి కోటింగ్ అదంతా పోయింది, ప్లస్ హ్యాండిల్ కూడా విరిగిపోయిందని చెప్పేసి దీన్ని అయితే నేను యూజ్ చేయట్లేదు. సో ఈ ప్రాసెస్ కోసం నేను ఇట్లాంటి వేస్ట్ దోశ ప్యాన్ తీసుకున్నాను. మీ అందరి దగ్గర కూడా ఉంటే ఇట్లాంటిది యూజ్ చేయండి. లేదు వేరే గిన్నెలో అట్లా కూడా చేసుకోవచ్చు, బట్ ఆ ప్రాసెస్లో చేస్తే లోపల అంతా అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ గిన్నె క్లీన్ చేయటం చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్ట్ ప్యాన్ ఒకటి అయితే తీసుకోండి. ఓకేనా? దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా వరిపిండి అండ్ షుగర్ది, ఆ పౌడర్ అనేది ఒక హాఫ్ వరకు ఇట్లా చల్లుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఎట్లాంటి గ్యాప్స్ లేకుండా మొత్తం కూడా నీట్గా మొత్తం కూడా చల్లేసుకోండి ప్యాన్ని. అండ్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచకండి, లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా నేను తీసుకున్న ఈ పౌడర్ని అనేది హాఫ్ వరకు చల్లేసుకున్నాను. దీని తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి. యాక్చువల్గా వచ్చేసి నేను ఇక్కడ వీడియోలో కొంచెం అంచు చూడండి, ఇట్లా అంచు లోతు ఎక్కువ ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం దీనిలో వాటర్ పోస్తాము, వాటర్ పోసి వాటర్ బాయిల్ చేస్తాము. సో ఆ ప్లేట్ తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా అన్నట్లు నేనైతే కొంచెం లోతు ఎక్కువ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. బట్ దీనికన్నా కూడా కొంచెం అంచు అనేది ఏదైతే ఉందో అది తక్కువ ఉన్న ప్లేటే తీసుకోండి. సో మళ్ళీ నేను సెకండ్ టైం చేసేటప్పుడు ఈ ప్లేట్ బదులు కొంచెం అంచు తక్కువ ఉన్న ప్లేట్ యూజ్ చేశాను. సో డెఫినెట్గా రెండింటికి డిఫరెన్స్ కనిపించింది. సో మీరు కూడా కొంచెం అంచు తక్కువ ఉన్న ప్లేట్ తీసుకొని దాని మీద ఇట్లా ఇదో ప్యాన్ మీద పెట్టేసుకొని దానిలో వాటర్ వేసేసుకోండి. బట్ ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. బాయిలింగ్ వాటర్ కాబట్టి చేతి మీద అట్లా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్లేమ్ అది ఆఫ్ చేసుకున్నాక కొంచెం నీట్గా తీసుకోండి. చూడండి, ఫ్లేమ్ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఉండాలని చెప్పాను కదా, ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి మొత్తం కూడా వాటర్ని బాయిల్ చేసుకోండి. అరౌండ్ ఒక 7 to 8 minutes టైం పడుతుంది. యాక్చువల్గా స్టార్ట్ చేశాక 1.5 minutes మొత్తం కొంచెం పొగలాగా వస్తుంది. సో అలా వస్తే ఏం భయపడకండి, దాని తర్వాత ఇట్లా నార్మల్గానే అయిపోతుంది. చూడండి, వాటర్ ఇక్కడ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి కదా. నేనైతే ఆల్మోస్ట్ 9-10 minutes వరకు ఉంచానండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని కొంచెం జాగ్రత్తగా అయితే మనము ఈ ప్యాన్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ పడిపోకుండా కొంచెం నీట్గా తీసుకొని వాటర్ పక్కన ఎక్కడన్నా పడేసేసుకోండి.
ఈ ప్లేట్కి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. సో దీని నుంచి మనం మెహందీని కలెక్ట్ చేసుకుంటాము. ప్లేట్ అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే డీల్ చేయండి. దాని తర్వాత ఇట్లా కొంచెం ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెయ్యి తడి చేసుకుంటూ మనం ఈ మెహందీని కలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా. ఇదంతా వేడిగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కొంచెం వాటర్ని మనం చెయ్యిలా తడి చేసుకుంటూ ఉన్నామంటే మెహందీ అనేది మంచిగా వస్తుంది. చాలా మందికి మెహందీ పెట్టుకోవటం ఇష్టం ఉంటుంది. బట్ సిటీలో ఉండే వాళ్ళకి ఓలల్లో అంటే ఆకు దొరుకుతుంది కానీ గోరింటాకు సిటీలో అనేది కొంచెం గోరింటాకు దొరకటం కొంచెం కష్టమే కదా. ప్లస్ ఇట్లా కోన్స్ దొరుకుతాయి బయట. బట్ ఆ కోన్స్ తెచ్చి పెట్టుకున్నాము అంటే అవి మ్యాక్సిమం కెమికల్స్తోనే ఉంటాయి. సో చాలామంది కెమికల్స్కి యూజ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా మనం చేసుకున్నాం ఇన్స్టెంట్గా. అంటే దీనిలో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లా. సో న్యాచురల్ వేలోనే చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా అకేషన్ ఉంది ఇంట్లో అన్నప్పుడు మంచిగా చాలా రెడ్గా అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే కొంచెం టైం టేకింగ్లే కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి ఫంక్షన్లో మంచిగా చేతులు అనేది హైలైట్ అవుతాయి. ఓకేనా, నేను 3 times చేస్తే నాకు ఇదిగోండి ఇంత కలెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు దీనిలోకి మనము కుంకుమ యాడ్ చేసుకోవాలి. సో మీరు బాగా రెడ్ కలర్లో ఉన్న కుంకుమ తీసుకున్నారు అంటే మెహందీ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. లేదు కొంచెం మెరూన్ కలర్లో కూడా కుంకుమ దొరుకుతుంది కదా. సో ఆ కుంకుమ తీసుకున్నారంటే కొంచెం బ్లాకిష్ లాగా అట్లా ఉంటుంది కదా. సో మెహందీ అలా పండుతుంది. నేనైతే ఇక్కడ బాగా రెడ్ కలర్లో ఉన్న కుంకుమే తీసుకున్నాను. సో మీ దగ్గర కలెక్ట్ అయిన మెహందీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు కుంకుమ యాడ్ చేసుకొని మంచిగా ఎట్లాంటి లంప్స్ అవి లేకుండా నీట్గా అయితే కలుపుకోండి. ఇది నాకైతే ఒక చేతికి సరిపోయిందండి. ఇంకొంచెం లిక్విడ్ అనేది ఇంకా బాగా ఫామ్ అవ్వలేదు. చెప్పాను కదా నేను ఫస్ట్ 2 times కూడా కొంచెం అంచు పెద్దగా ఉన్న ప్లేటే యూజ్ చేశాను. 3rd టైంకి మార్చాను. సో 3rd టైమే కొంచెం ఎక్కువ కలెక్ట్ అయింది నాకు. సో మీరు కూడా చేసుకునేటప్పుడు అంచు కొంచెం తక్కువ ఉన్న ప్లేట్నే యూజ్ చేయండి. ఓకేనా. సో దీంతో మనం హ్యాపీగా డిజైన్స్ పెట్టుకోవచ్చు, మనకి నచ్చిన డిజైన్స్ ఏవైనా కూడా. ఓకేనా. సో మ్యాచ్ స్టిక్తో కానీ అట్లా పెట్టుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు ఇది ఉంటుంది కదా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పైన షెల్ ఉంటుంది కదా, దానిలో ఏదో కుంకుమ ఇంకా ఏదో వేసి ఇలా ఒక డబ్బాలో పెట్టి చేసేవాళ్ళనమాట. చిన్నప్పుడు ఆ ప్రాసెస్ మేమైతే ఏం అంత చూసేవాళ్ళం కాదు. వాళ్ళు చేసి తీసుకొస్తే పెట్టుకునే వాళ్ళం. అది కూడా అంతే చాలా రెడ్ కలర్లో బాగా పండేది, బాగుండేది. సో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇలా ట్రై చేస్తుంటే మళ్ళీ అవే గుర్తొచ్చాయి. సో దీంతో మనకి నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టుకుంటున్నాను. సో జస్ట్ డిజైనే కదా అని చెప్పేసి నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇక్కడ. సో ఫైనల్గా అయితే నేను ఇలా పెట్టేసుకున్నానండి మొత్తం హ్యాండ్స్కి, వాటికి కూడా, ఫింగర్స్కి కూడా. ఒక అరౌండ్ ఒక 10-15 minutes ఉంచుకున్నానేమో, అంతే. 10 minutes మ్యాక్సిమం, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అండ్ దాని తర్వాత హ్యాపీగా వాటర్తో వాష్ చేసుకోండి. చూడండి ఎంత బాగా పండిందో కదా. మీకు ఇంకా వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది కలర్ అయితే. నేను ఇంకా చూడండి
బయటికి తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాను నా చెయ్యి. ఇదైతే మనం ఇలా లిక్విడ్ చేసుకొని లిక్విడ్ 6 మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో అట్లా స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుంటే ఇమీడియట్గా ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు కూడా హడావిడి లేకుండా. చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీకు కూడా అయితే నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.